హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అకౌంటెన్సీ సబ్జెక్ట్లో చాప్టర్ 5 అయినటువంటి లెడ్జర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మనం అకౌంటింగ్ డెఫినేషన్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అకౌంటింగ్ ఇన్వాల్వ్స్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్ అండ్ సమ్మరైజింగ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అంటే అకౌంటింగ్లో ఫస్ట్ మనం ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తాము, రికార్డ్ చేసిన ట్రాన్సాక్షన్స్ని క్లాసిఫై చేస్తాము, అలాగే క్లాసిఫై చేసిన ట్రాన్సాక్షన్స్ని సమ్మరైజ్ చేస్తాం. సో ఫస్ట్ రికార్డింగ్ ఇస్ డన్ ఇన్ ద జర్నల్. ఇంతకు ముందు చాప్టర్లో మనం జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేసినప్పుడు రికార్డింగ్ అనేది ఎలా చేయాలి అనేది అక్కడ నేర్చుకున్నాం. సో జర్నల్లో రికార్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్, classification of the recorded transactions is done at ledger. సో ఆల్రెడీ జర్నల్లో రికార్డ్ చేసిన ట్రాన్సాక్షన్స్ని క్లాసిఫై చేసేదాన్ని లెడ్జర్ అంటారు. సో ఆ క్లాసిఫికేషన్ ఎక్కడ జరుగుతుందంటే లెడ్జర్ అకౌంట్స్లో జరుగుతుంది. లెడ్జర్ ఇస్ కాల్డ్ as బుక్ ఆఫ్ సెకండరీ ఎంట్రీ. సో జర్నల్ is called as book of primary entry, ledger is called as book of secondary entry. లెడ్జర్ ఈస్ ప్రిపేర్డ్ టు నో ద సమ్మరీ ఆఫ్ ఇండివిజువల్ అకౌంట్స్. సో మనం జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్లో డెబిట్లో ఒక అకౌంట్, క్రెడిట్లో ఒక అకౌంట్ ఉంటుంది కదండి. సో అలా ఎన్ని అకౌంట్స్ అయితే ఉంటాయో ఆ ప్రతి ఇండివిజువల్ అకౌంట్ తాలూకా సమ్మరీని మనం లెడ్జర్లో ప్రిపేర్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ లెడ్జర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అట్ ఎ గ్లాన్స్, అరిథమెటికల్ యాక్యురసీ, రిజల్ట్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. సో వీటి గురించి డీటెయిల్డ్గా మనం టెక్స్టువల్ ఎక్స్ప్లెనేషన్లో తెలుసుకోబోతున్నాం. తర్వాత ప్రొఫార్మా ఆఫ్ లెడ్జర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇంతకు ముందు ప్రొఫార్మా మనకు ఈ విధంగా ఉంటుందండి. ఓకేనా? లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ టూ ఈక్వల్ సైడ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మనం డెబిట్ సైడ్ అంటాము, దాన్ని డిఆర్తో డినోట్ చేస్తాం. అలాగే రైట్ సైడ్ క్రెడిట్ సైడ్ అంటాము, దాన్ని సిఆర్తో డినోట్ చేస్తాం. సో లెఫ్ట్ సైడ్ ఇస్ డెబిట్ సైడ్, రైట్ సైడ్ ఇస్ క్రెడిట్ సైడ్. మిడిల్లో నేమ్ ఆఫ్ ది అకౌంట్, ఆ అకౌంట్ తాలూకా నేమ్ అనేది మిడిల్లో మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ కాలమ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, డేట్, పర్టిక్యులర్స్, జేఎఫ్, అమౌంట్ కాలం. సో ఈచ్ సైడ్ కూడా మనకు 4 కాలమ్స్ ఉంటాయండి. డేట్ కాలంలో డేట్ మెన్షన్ చేస్తాము. పర్టిక్యులర్స్, డెబిట్ సైడ్ పర్టిక్యులర్స్లో చూడండి, ఇక్కడ డెబిట్ సైడ్ పర్టిక్యులర్స్లో ఫస్ట్ ఏ అకౌంట్కైనా ముందు 2 రాస్తాము. 2 రాసిన తర్వాత నేమ్ ఆఫ్ క్రెడిట్ అకౌంట్ ఇన్ జర్నల్. సార్ డెబిట్ సైడ్ అన్నారు, క్రెడిట్ అకౌంట్ రాస్తున్నాం ఏంటి అని అనొచ్చు. సో ఒక అకౌంట్ తాలూకా డెబిట్ అకౌంట్ అనుకోండి, దాని తాలూకా క్రెడిట్ సైడ్ ఏదైతే ఉంటుందో అది మనం ఈ డెబిట్ సైడ్ రాస్తాం అనమాట. అలాగే జేఎఫ్ అంటే జర్నల్ ఫోలియో. జర్నల్ ఫోలియో అంటే ఈ అకౌంట్, ఈ ట్రాన్సాక్షన్ అనేది జర్నల్లో ఈ పేజ్ నెంబర్లో ఉంది అని తెలుసుకోవడం జర్నల్ ఫోలియో యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. నెక్స్ట్ అమౌంట్ కాలంలో అమౌంట్ వేస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందండి క్రెడిట్ సైడ్ కూడా. కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ పర్టికులర్స్ కాలంలో బై, ప్రతి అకౌంట్ ముందు బై అనే ప్రిఫిక్స్ ఇస్తాము. తర్వాత ఆ అకౌంట్ ఏమవుతుందంటే డెబిట్ అకౌంట్ ఇన్ జర్నల్. సో ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి జర్నల్ ఎంట్రీస్లో డెబిట్ ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డెబిట్ ఆస్పెక్ట్లో ఉన్న అకౌంట్ని మనం ఇక్కడ క్రెడిట్ సైడ్ రాస్తాం. సార్ డెబిట్ ఆస్పెక్ట్లో క్రెడిట్ రాస్తాము, క్రెడిట్ ఆస్పెక్ట్లో డెబిట్ రాస్తాము, అసలు ఇది ఎలా వర్కౌట్ అవుతుందంటే ప్రాక్టికల్గా మనం సమ్స్ చేసేటప్పుడు చూద్దాం. ఓకేనా? అలాగే మనం లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మనకు గుర్తుంటే లెడ్జర్స్ ఈజీగా మనం క్రియేట్ చేయగలం. ఫస్ట్ వచ్చేసి పర్సనల్ అండ్ రియల్ అకౌంట్ బ్యాలెన్సెస్ ఆర్ క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఇయర్. సో ఒక ఇయర్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎంటర్ అయిన తర్వాత అవి పర్సనల్ అకౌంటా లేదా రియల్ అకౌంట్ అనుకోండి, ఆ అకౌంట్లో ఉన్న బ్యాలెన్సెస్ అనేవి నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అన్నమాట. కానీ నామినల్ అకౌంట్ బ్యాలెన్సెస్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో నామినల్ అకౌంట్
తాలూకా బ్యాలెన్సెస్ నెక్స్ట్ ఇయర్‌కి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు సార్. అవన్నీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి కానీ, ట్రేడింగ్ అకౌంట్‌కి కానీ ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఇది ఇయర్ మొత్తంకి. సపోజ్ మనకు క్వెషన్‌లో జాన్వరియో, ఫిబ్రవరి ఏదో మంత్ ఇచ్చారనుకోండి. ఆ మంత్ ట్రాన్సాక్షన్స్ అనేవి నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఓన్లీ ఇయర్ ఎండింగ్ ట్రాన్సాక్షన్స్ అయితే మాత్రమే బ్యాలెన్స్ షీట్‌కి సారీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి కానీ, ట్రేడింగ్ అకౌంట్‌కి కానీ ట్రాన్స్‌ఫర్ చేస్తామనమాట. నెక్స్ట్ సపోజ్ ఏదైనా ఒక అసెట్‌కి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారనుకోండి. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్‌ని మనం డెబిట్ సైడ్ ఆఫ్ ది అకౌంట్‌కి డెబిట్ సైడ్‌ని మనం మెన్షన్ చేస్తాం. అలాగే లయబిలిటీ తాలూకా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇస్తే ఆ అకౌంట్ మనం క్రెడిట్ సైడ్ మెన్షన్ చేస్తాం. సో, ఇవి ఎలా వర్కౌట్ అవుతాయనేది మనం ప్రాబ్లమాటిక్‌లోకి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఈ 4 పాయింట్స్ అయితే ఫస్ట్ మైండ్‌లో పెట్టుకోండి. సో, టెక్స్టువల్ ఎక్స్‌ప్లనేషన్ ఒకసారి చూద్దాం. లెడ్జర్ చాప్టర్ 5 లెడ్జర్ మీనింగ్ accounting involves recording, classifying, and summarizing financial transactions. Recording is done in the journal, and classification of the recorded transactions is done in the ledger. The journal doesn't provide all the information regarding a particular account at one place, and it does not show the net effect of various transactions affecting a particular person, assets, revenue, and expense. సో మనం ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్ ఏనండి. జర్నల్‌లో రికార్డింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మనకు క్లాసిఫికేషన్ అనేది లెడ్జర్‌లో జరుగుతుంది. జర్నల్ డస్ నాట్ ప్రొవైడ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఒక అకౌంట్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు ఒకే దగ్గర జర్నల్‌లో దొరకదు. కానీ అది లెడ్జర్‌లో దొరుకుతుంది. అండ్ జర్నల్ ఆల్సో డస్ నాట్ షో ద నెట్ ఎఫెక్ట్ of various transactions affecting a particular person, assets, revenue and expense. సో ఒక పర్సన్ లేదా అసెట్‌కి సంబంధించి ఒక ఫినాన్షియల్ ఇయర్‌లో మనం వేరియస్ ట్రాన్సాక్షన్స్ అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ అవుతాం. జర్నల్‌లో మనకు ఈచ్ ట్రాన్సాక్షన్‌ని డీటెయిల్‌గా తెలుసుకుంటాం కానీ, ఆ అకౌంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇయర్ ఎండింగ్‌కి టోటల్‌గా మనకు నెట్ ఎఫెక్ట్ ఏంటి అనేది మనకు ఆ అకౌంట్ జర్నల్‌లో తెలీదు. అది లెడ్జర్‌లో మాత్రమే తెలుస్తుందనమాట. హెన్స్ టు నో ద సమ్మరీ ఆఫ్ ఇండివిడ్యువల్ అకౌంట్స్ ద లెడ్జర్ ఈస్ ప్రిపేర్డ్. సో, ఇండివిడ్యువల్ అకౌంట్స్ తాలూకా సమ్మరీ తెలుసుకోవడానికి మనం లెడ్జర్‌ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. Next, ledger is a book of various accounts. Ledger is a book with various accounts, and each account is shown on a separate page that gives the details of the different transactions and its summary. Ledger is a book of accounting containing a classified summary of every transaction recorded in journal. సో లెడ్జర్‌లో మనకు ఎన్నో అకౌంట్స్ ఉంటాయండి. ఒక్కో అకౌంట్‌ని ఒక్కో సెపరేట్ పేజ్‌లో మనం రికార్డ్ చేస్తాం. అది మాత్రమే కాదు, అక్కడ మనకు ప్రతి ట్రాన్సాక్షన్ తాలూకా సమ్మరీ ఆ అకౌంట్‌లో జరిగిన ట్రాన్సాక్షన్ సమ్మరీ మొత్తం మనకు లెడ్జర్ అకౌంట్స్‌లో తెలుస్తుందనమాట. నెక్స్ట్ అకార్డింగ్ టు ఎల్‌సి కూపర్, ద బుక్ విచ్ కంటైన్స్ ఎ క్లాసిఫైడ్ అండ్ ఎ పర్మనెంట్ రికార్డ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఎ బిజినెస్ ఈస్ కాల్డ్ లెడ్జర్. సో ద బుక్ విచ్ కంటైన్స్ ఎ క్లాసిఫైడ్ మనం రికార్డ్ చేసిన ట్రాన్సాక్షన్స్‌ని క్లాసిఫై చేస్తాం కదండీ! ఆ క్లాసిఫైడ్ ట్రాన్సాక్షన్స్ అన్నింటిని ఒక బుక్‌లో ఉంటాం. ఆ ఉంచిన బుక్‌ని ఏమంటామంటే మనం లెడ్జర్ అంటాం. నెక్స్ట్ లెడ్జర్ ఈస్ ఎ మెయిన్ బుక్ విచ్ కంటైన్స్ ఆల్ ద అకౌంట్స్ ఇన్ విచ్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ ఆర్ ట్రాన్స్‌ఫర్డ్. సో, జర్నల్ ఎంట్రీ, ఒరిజినల్ ఎంట్రీ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అంటే జర్నల్ కదండీ! సో, జర్నల్‌లో రికార్డ్ చేసిన బుక్స్ ఎంట్రీస్ అన్నీ కూడా మనం లెడ్జర్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. అందుకే లెడ్జర్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ బుక్ ఆఫ్ సెకండరీ ఎంట్రీ. సో, లెడ్జర్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ బుక్ ఆఫ్ secondary entry because the transactions are finally incorporated in the
లెడ్జర్. సో, జర్నల్ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీలో ఎంటర్ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా లెడ్జర్‌లో మనం ఇన్కార్పొరేట్ చేస్తాం కాబట్టి దాన్ని బుక్ ఆఫ్ సెకండరీ ఎంట్రీ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు అడ్వాంటేజెస్ ఆఫ్ లెడ్జర్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎట్ ఏ గ్లాన్స్. All the transactions pertaining to an account are collected at one place in the ledger. By looking at the balance of that account, one can understand the collective effect of all such transactions at a glance. సో, లెడ్జర్ ప్రిపేర్ చేయడం వల్ల ఒక అకౌంట్‌కి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్స్ ఆ అకౌంట్‌లోనే మనకు కనిపిస్తాయి. అండ్ ఆ బ్యాలెన్స్ అమౌంట్ మనం చూడడం వల్ల దాని తాలూకా ఆ ట్రాన్సాక్షన్స్ తాలూకా సమ్మరీ ఏంటనేది మనకు వన్ సైట్‌లోనే తెలిసిపోతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ అకౌంట్ తీసుకోండి. క్యాష్ అకౌంట్‌లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్యాష్ అకౌంట్‌లోనే రికార్డ్ చేస్తాం. ఇప్పుడు బ్యాలెన్స్ డెబిట్ సైడ్ ఉందనుకోండి, మన దగ్గర ఎక్స్‌ట్రా క్యాష్ మిగిలింది. అదే క్రెడిట్ సైడ్ ఉందనుకోండి, మన దగ్గర ఉన్న క్యాష్ అన్నా ఎక్కువ ఖర్చులు పెట్టామని మనకు ఈజీగా తెలిసిపోతుందనమాట. నెక్స్ట్ సెకండ్ అడ్వాంటేజ్ వచ్చి అరిథమెటికల్ యాక్యురసీ. అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్యురేట్‌గా జరుగుతుంటాయి. విత్ ద హెల్ప్ ఆఫ్ లెడ్జర్ బ్యాలెన్సెస్, ట్రయల్ బ్యాలెన్స్ ఈస్ ప్రిపేర్డ్ టు నో ద అరిథమెటికల్ యాక్యురసీ ఆఫ్ అకౌంట్స్. సో, ఈ లెడ్జర్ బ్యాలెన్సెస్‌తో మనం ట్రయల్ బ్యాలెన్స్‌ని ప్రిపేర్ చేస్తామండి. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసినప్పుడు మనకు అరిథమెటికల్ యాక్యురసీ అంటే క్యాలిక్యులేషన్స్ అన్నీ కరెక్ట్‌గా ఎడిషన్స్ చేశామా లేదా అనేది మనకు అప్పుడు తెలుస్తుందనమాట. నెక్స్ట్ రిజల్ట్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్. థర్డ్ అడ్వాంటేజ్ వచ్చి రిజల్ట్స్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్. ఇట్ ఫెసిలిటేట్స్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ఫర్ అసర్టైనింగ్ ద ఆపరేటింగ్ రిజల్ట్ అండ్ ద ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్ కన్సర్న్. సో, ఈ లెడ్జర్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్సెస్ అన్నింటితో మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాము. ట్రయల్ బ్యాలెన్స్‌లో నుంచి మనం ఫైనల్ అకౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, తర్వాత బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. సో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల మనకు ఆపరేటింగ్ రిజల్ట్ అంటే నెట్ ప్రాఫిట్ ఆ నెట్ లాస్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఫినాన్షియల్ పొజిషన్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం వల్ల మనకు ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్ కన్సర్న్ తెలుస్తుందనమాట. నెక్స్ట్ fourth one, accounting information. The data supplied by various ledger accounts are summarized, analyzed, and interpreted for obtaining various accounting information. సో, ఈ లెడ్జర్ అకౌంట్స్‌కి సంబంధించిన బ్యాలెన్సెస్ ఆ డేటాను యూజ్ చేసుకొని మనం ఇన్ఫర్మేషన్ వేరియస్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్‌ని అబ్టైన్ అవుతామన్నమాట. నెక్స్ట్ ఫార్మాట్ ఆఫ్ లెడ్జర్. ఫార్మాట్ గురించి, తర్వాత ఫార్మాట్‌లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ గురించి మనం ఇదివరకే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నామండి. నెక్స్ట్. నెక్స్ట్ టాపిక్ వచ్చి పోస్టింగ్. అంటే లెడ్జర్ అకౌంట్స్‌లో పోస్టింగ్ ఎలా చేయాలి? The process of transferring the entries recorded in the journal or subsidiary books to the respective accounts opened in the ledger is called posting. సో, జర్నల్ ఎంట్రీస్ అలాగే సబ్సిడరీ బుక్స్‌లో ఉన్న ఎంట్రీస్‌ని బేస్ చేసుకొని ఆ ఎంట్రీస్‌ని లెడ్జర్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసే ప్రాసెస్‌ని మనం పోస్టింగ్ అంటామన్నమాట. In other words, posting means process of grouping of all the transactions relating to a particular account at one place. సో, ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ అకౌంట్ ఉందనుకోండి. మనకు డెబిట్‌లో, క్రెడిట్‌లో బోలెడన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగుంటాయి. ఇప్పుడు క్యాష్ అకౌంట్‌లో మనం ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని పోస్ట్ చేయడం వల్ల ఆ అకౌంట్‌కి సంబంధించిన ఎంట్రీస్ అన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో గ్రూపింగ్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ నెసెసరీ టు పోస్ట్ ఆల్ ద జర్నల్ ఎంట్రీస్ ఇంటూ వేరియస్ అకౌంట్స్ ఇన్ ద లెడ్జర్ బికాస్ పోస్టింగ్ హెల్ప్స్ us to know the net effect of various transactions during a given period on a particular account. సో, ఏ ఒక్క ట్రాన్సాక్షన్స్‌ని మనం విడిచిపెట్టకుండా అన్ని ట్రాన్సాక్షన్స్‌ని మనం లెడ్జర్ అకౌంట్స్‌లో పోస్ట్ చేయాలి. అలా పోస్ట్ చేసినప్పుడు మనకు ఆ అకౌంట్ తాలూకా నెట్ ఎఫెక్ట్ అనేది తెలుస్తుందనమాట. నెక్స్ట్ మనం పోస్టింగ్ చేయడానికి మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఓపెనింగ్ ఆఫ్ సెపరేట్ అకౌంట్స్. ఓపెనింగ్ ఆఫ్ సెపరేట్ అకౌంట్స్.
Each transaction affects minimum two accounts for which separate accounts are to be opened in the ledger. సో ప్రతి జర్నల్ ఎంట్రీ లేదా ప్రతి ట్రాన్సాక్షన్లో మనకు టూ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్. సో మనకు టూ అకౌంట్స్ ఉంటాయి అన్నమాట. ఆ టూ అకౌంట్స్ కూడా మనం సపరేట్ లెడ్జర్స్ అనేవి ఓపెన్ చేయడం జరుగుతుంది. అన్ అకౌంట్ మే బి రియల్, నామినల్ ఆర్ పర్సనల్ అకౌంట్. సో మన క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్లో చెప్పుకున్నట్టు మనకున్నవి త్రీ అకౌంట్స్. అవి ఏంటంటే రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ ఆర్ పర్సనల్ అకౌంట్. ఆల్ ట్రాన్సాక్షన్స్ రిలేటింగ్ టు అన్ అకౌంట్, డెబిట్ యాజ్ వెల్ as క్రెడిట్, ఆర్ టు బి పోస్టెడ్ టు నో ద నెట్ పొజిషన్ ఆఫ్ ద అకౌంట్. సో ఆ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ని రెండింటిని కూడా పోస్ట్ చేస్తే మనకు ఆ ట్రాన్సాక్షన్ ఆ అకౌంట్ తాలూకా నెట్ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, పోస్టింగ్ జర్నల్ ఎంట్రీ టు కన్సైన్డ్ సైడ్. If an account is debited in the journal, posting will be made on the debit side of the account in the ledger. సో ఒక అకౌంట్ జర్నల్లో డెబిట్ ఉంటే పోస్టింగ్ కూడా ఆ అకౌంట్కి డెబిట్ సైడ్ని మాత్రం మనం లెడ్జర్లో వేస్తాం. సిమిలర్లీ ఇఫ్ అన్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్ ఇన్ ద జర్నల్, దట్ అకౌంట్ వుడ్ బి క్రెడిటెడ్ ఇన్ ద లెడ్జర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఇఫ్ ఫర్నిచర్ ఈస్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్, ఫర్నిచర్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ ఇన్ ద జర్నల్ వైల్ క్యాష్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్. సో ఫర్నిచర్ అకౌంట్ని మనం పర్చేస్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ రాసినప్పుడు ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం కదా. సో డెబిట్ సైడ్ ఫర్నిచర్ అకౌంట్ ఉంటుంది, క్రెడిట్ సైడ్ ఏమో క్యాష్ అకౌంట్ ఉంటుంది. వీ హ్యావ్ టు ఓపెన్ ఫర్నిచర్ అకౌంట్ ఇన్ ద లెడ్జర్ అండ్ డెబిట్ ద అకౌంట్ విత్ ద అమౌంట్ appearing against the debit column in the journal. సో ఫర్నిచర్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో డెబిట్ సైడ్ మన అమౌంట్ వేస్తాం అనమాట. నెక్స్ట్ టు ద క్యాష్ అకౌంట్, అమౌంట్ అపియరింగ్ ఆన్ ద క్రెడిట్ సైడ్ ఇన్ ద జర్నల్ వుడ్ బి క్రెడిటెడ్. క్యాష్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఆ అమౌంట్ అనేది వేస్తాం. నెక్స్ట్ యూజ్ ఆఫ్ వర్డ్ టు అండ్ బై. సో డెబిట్ సైడ్ టు అనే ప్రిఫిక్స్, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఏమో డెబిట్ సైడ్ టు అనే ప్రిఫిక్స్, క్రెడిట్ సైడ్ బై అనే ప్రిఫిక్స్ మనం యూజ్ చేస్తాం. బ్యాలెన్స్ ఇన్ అకౌంట్, ద డిఫరెన్స్ బిట్వీన్ డెబిట్ అండ్ క్రెడిట్ టోటల్స్ ఆఫ్ అన్ అకౌంట్ ఇస్ ద నెట్ పొజిషన్ ఆఫ్ ద అకౌంట్ నోన్ యాజ్ బ్యాలెన్స్ ఆఫ్ ద అకౌంట్. సో డెబిట్ సైడ్ టోటల్ చేసి క్రెడిట్ సైడ్ టోటల్ చేసిన తర్వాత మనకు డిఫరెన్స్ అమౌంట్ వస్తుంది. ఆ డిఫరెన్స్ అమౌంట్ని బ్యాలెన్స్ అనేది మనం చెప్పుకోమన్నమాట. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ అండ్ అకౌంట్. Balancing is the process of finding the difference between the total debits and the total credits of an account. When posting is done, many accounts may have entries on their debit side as well as credit side. The net result of such debits and credits in an account is the balance. సో మనం లెడ్జర్ అకౌంట్స్లో పోస్టింగ్ చేసిన తర్వాత డెబిట్ సైడ్ బోల్డ్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, క్రెడిట్ సైడ్ బోల్డ్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఆ రెండు సైడ్లు మనం టోటల్ చేసిన తర్వాత మనకు ఏదో ఒక సైడ్ డిఫరెన్స్ వస్తుంది. సో ఆ షార్టేజ్ అమౌంట్, ఆ డిఫరెన్స్ అమౌంట్ అనేది మనకు బ్యాలెన్స్ ఆఫ్ ది అకౌంట్ అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ మీన్స్ ద రైటింగ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ the amount columns of the two sides in the ledger, smaller total side, so that the totals of the two sides become equal. సో డిఫరెన్స్ అమౌంట్ని ఎటువైపు అయితే షార్టేజ్ ఉంటుందో, తక్కువ అమౌంట్ ఉంటుందో, తక్కువ అమౌంట్ ఉన్న సైడ్ బ్యాలెన్స్ అమౌంట్ వేస్తే రెండు వైపుల్లో కూడా మనకు ఈక్వల్ అమౌంట్ అనేది బ్యాలెన్స్లో వస్తాయి. సో డెబిట్ బ్యాలెన్స్ మనకి ఏమని డినోట్ చేస్తుందంటే ద ఎక్సెస్ ఆఫ్ డెబిట్ టోటల్ ఓవర్ ద క్రెడిట్ టోటల్ ఇస్ కాల్డ్ ద డెబిట్ బ్యాలెన్స్. ఎక్సెస్ ఆఫ్ డెబిట్ టోటల్ అంటే డెబిట్ టోటల్ ఎక్కువ ఉంది, క్రెడిట్ టోటల్ తక్కువ ఉంది. సో అప్పుడు ఆ ఎక్సెస్ ఆఫ్ డెబిట్ టోటల్ క్రెడిట్ టోటల్ కన్నా ఎక్కువగా ఉన్న డెబిట్ టోటల్ మనం డెబిట్ బ్యాలెన్స్ అంటాం. సిమిలర్లీ ద ఎక్సెస్ ఆఫ్ క్రెడిట్ టోటల్ ఓవర్ ద డెబిట్, డెబిట్ టోటల్ కన్నా క్రెడిట్ టోటల్ ఎక్కువగా ఉంటే ఆ ఎంతైతే అమౌంట్ ఎక్కువగా ఉంటుందో ఆ అమౌంట్ మనం క్రెడిట్ బ్యాలెన్స్గా చెప్పుకుంటాం అనమాట. ఎలా బ్యాలెన్సింగ్ చేయడానికి మనకి ఏమైనా ప్రొసీజర్ ఉందా అంటే ఉందండి. అది ఏంటి ఎలా అనేది ఒకసారి చూద్దాం. While balancing an account, the following steps are involved. Total amount column of the debit side and the credit side separately and
then ascertain the difference of both the columns. ఫస్ట్ మనం డెబిట్ సైడ్ టోటల్ అంతా క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే క్రెడిట్ సైడ్ ఉన్న ట్రాన్సాక్షన్స్ తాలూకు అమౌంట్స్ అన్నీ టోటల్ చేస్తాం. ఇండివిజువల్‌గా చేసిన తర్వాత వాటి తాలూకు డిఫరెన్స్ ఎంతుందో మనం కనుక్కుంటాం. ఇప్పుడు ఇఫ్ ద డెబిట్ సైడ్ టోటల్ ఎక్సీడ్స్ ద క్రెడిట్ సైడ్ టోటల్, పుట్ సచ్ డిఫరెన్స్ ఆన్ ద అమౌంట్ కాలమ్ ఆఫ్ ద క్రెడిట్ సైడ్. రైట్ ద వర్డ్స్ బై బ్యాలెన్స్ సిడి. సి బై డి అంటే క్యారీ డౌన్ ఇన్ ద పర్టికులర్స్ కాలం. సో డెబిట్ సైడ్ టోటల్ ఎక్కువ ఉంది, క్రెడిట్ సైడ్ తక్కువ ఉంది. సపోజ్ డెబిట్ సైడ్ మనకు 100 రూపీస్ ఉంది, క్రెడిట్ సైడ్ 90 రూపీస్ ఉంది. ఆ బ్యాలెన్స్ 10 రూపీస్ని క్రెడిట్ సైడ్ పర్టికులర్స్లో బై బ్యాలెన్స్ సి బై డి అని రాసి అమౌంట్ కాలంలో ఆ 10 రూపీస్ అనేది మనం వేస్తాం. అదే ఇఫ్ ద క్రెడిట్ సైడ్ టోటల్ ఎక్సీడ్స్ ద డెబిట్ సైడ్ టోటల్, పుట్ సచ్ డిఫరెన్స్ ఆన్ ద అమౌంట్ కాలమ్ ఆఫ్ ద డెబిట్ సైడ్ రైటింగ్ ద వర్డ్స్ టు బ్యాలెన్స్ సి బై డి ఇన్ ద పర్టికులర్స్ కాలమ్. సి బై డి అని కాకుండా రాసినప్పుడు సి బై డి అని రాయండి, చదివేటప్పుడు మాత్రం క్యారీ డౌన్ అని చదవండి. సో ఇప్పుడు క్రెడిట్ సైడ్ 100 ఉంది, డెబిట్ సైడ్ 90 ఉంది. ఈ బ్యాలెన్స్ 10 రూపీస్ని డెబిట్ సైడ్ టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి అమౌంట్ కాలంలో 10 రూపీస్ వేస్తారనమాట. నెక్స్ట్ టోటల్ అగైన్ బోత్ ద అమౌంట్ కాలమ్స్, పుట్ ద టోటల్ అండ్ బోత్ ద సైడ్స్ అండ్ డ్రా ఎ లైన్ అబౌవ్ అండ్ లైన్ బిలో ద టోటల్స్. సో ఇప్పుడు రెండు వైపులా 90 ప్లస్ 10 100, 100, రెండు వైపులా 100 ఈక్వల్ అయిపోయింది కదా. ఇప్పుడు టోటల్ చేస్తాం. ఇప్పుడు ముందు చేసింది బ్యాలెన్సింగ్, ఇప్పుడు చేసింది టోటలింగ్. టోటల్ చేసినప్పుడు ఈ టూ బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఆర్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అమౌంట్తో కలిపి మనకు రెండు సైడ్స్ ఒకే అమౌంట్ రావాలి. అలా వచ్చిన తర్వాత ఎంటర్ ద డేట్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ ద నెక్స్ట్ పీరియడ్ ఇన్ ద డేట్ కాలమ్ అండ్ బ్రింగ్ డౌన్ ద డెబిట్ బ్యాలెన్స్ ఆన్ ద డెబిట్ సైడ్ అలాంగ్ విత్ ద వర్డ్స్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ in the particulars column and the credit balance on the credit side along with the words by balance brought down. సో ఇంతకు ముందు క్రెడిట్ సైడ్ రాసిన డెబిట్ బ్యాలెన్స్ని మనం టూ బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాసిన దాన్ని నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ తాలూకు డేట్ వేసి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాస్తాము. అలాగే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాసిన అమౌంట్ని ఆపోజిట్ సైడ్లో టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాస్తాము. ఓకేనా. ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఫస్ట్ ఇలిస్ట్రేషన్ అండి. సో ఈ ఇలిస్ట్రేషన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లం ఎలా చేయాలి, ఐ మీన్ లెడ్జర్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ అన్ని ట్రాన్సాక్షన్స్కి కూడా జర్నల్ ఎంట్రీస్ అనేది మనం పోస్ట్ చేద్దామండి. ఫస్ట్ ఈ అప్ టు ఏప్రిల్ 19th ట్రాన్సాక్షన్ ఉంది కదా, అక్కడ వరకు జర్నల్ ఎంట్రీస్ ఒకసారి మనం చూద్దాం. స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. సో క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్, బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు కిషోర్ ఆన్ క్రెడిట్. సో కిషోర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు కిషోర్ ఆన్ క్రెడిట్. నెక్స్ట్ April 7th, sold goods to Anand for cash. Cash account data to sales account, being goods sold on cash. క్యాష్కి సేల్ చేసాం కాబట్టి ఇక్కడ ఆనంద్ పేరు మనం రాయం. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, కమిషన్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్, బీయింగ్ కమిషన్ రిసీవ్డ్. నెక్స్ట్ సేల్స్ గూడ్స్ రిటర్న్డ్ బై కిషోర్, గూడ్స్ రిటర్న్డ్ బై Kishore. So sales returns account data to Kishore account, being goods returned by Kishore. Next, purchased goods from Murali on credit. So purchase account data to Murali account, being goods bought from Murali on credit. Purchased goods from Mohan for cash. So purchase account data to cash account, being goods purchased. Next, రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే పర్చేజ్డ్ స్టేషనరీ. సో స్టేషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, బీయింగ్ స్టేషనరీ పర్చేజ్డ్. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్ టు మురళి, మురళి అకౌంట్ డేటా టు పర్చేజ్ రిటర్న్స్, బీయింగ్ గూడ్స్ రిటర్న్ టు మురళి. పెయిడ్ క్యాష్ టు మురళి 15,000, మురళి అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్.
being cash paid to Murali. Next, purchased goods for cash. So purchases accounted are to cash account, being goods purchased. Next, interest received. Cash account data to interest received account, being interest received. Next, wages paid, paid salaries. So salaries account data to cash account, being salaries paid. Next, wages paid. Wages account data to cash account, being wages paid. సార్ ఇక్కడ పెయిడ్ అని ఇవ్వలేదు కదా సార్, మరి మీకు ఎలా తెలుసు అంటే మన వేజెస్ అనేది ఎప్పుడు కూడా మనకి ఎక్స్పెన్స్ అవుతుందండి. వేజెస్ అంటే మన దగ్గర పనిచేసే పార్ట్ టైం ఎంప్లాయీస్ కావచ్చు, సరే లేబరర్స్కి మనం పే చేసే ఎక్స్పెన్స్ని మనం వేజెస్ అంటాం. నెక్స్ట్, రెంట్ పెయిడ్. రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, బీయింగ్ రెంట్ పెయిడ్. లాస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్. సో ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో ఇది మనకు క్వశ్చన్లో ఇచ్చిన ట్రాన్సాక్షన్స్కి జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేసాం. ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే జర్నల్ ఎంట్రీస్ మాత్రమే రాసాం. ఇప్పుడు మనం ఫస్ట్ మనం ప్రిపేర్ చేయాల్సిన అకౌంట్స్ ఎన్నో ఒకసారి చూద్దామండి. క్యాష్ అకౌంట్ నెంబర్ 1, క్యాపిటల్ అకౌంట్ నెంబర్ 2, కిషోర్ అకౌంట్ నెంబర్ 3, సేల్స్ అకౌంట్ నెంబర్ 4. ఆల్రెడీ క్యాష్ ఉంది కాబట్టి సేల్స్ 2 ఉన్నాయి కదా, అండ్ క్యాష్ అకౌంట్ కూడా ఉంది. ఇప్పుడు కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ 5. ఇప్పటి వరకు 5 అకౌంట్స్ వచ్చాయి మనకి. నెక్స్ట్ ఇంకా ఎన్ని అకౌంట్స్ వస్తాయో ఒకసారి చూద్దాం. సేల్స్ రిటర్న్స్ 6th అకౌంట్, కిషోర్ ఆల్రెడీ ఉంది. పర్చేజెస్ 7, మురళి 8, పర్చేజెస్ క్యాష్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ స్టేషనరీ 9th. స్టేషనరీ వరకు మనకు 9 అకౌంట్స్ వచ్చాయి. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్ వచ్చి 10th. మురళి అకౌంట్ ఉంది, క్యాష్ అకౌంట్ ఉంది, పర్చేజ్ అకౌంట్, క్యాష్ అకౌంట్ ఉంది. అలాగే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ వచ్చి 11th. శాలరీస్ వచ్చి 12th. శాలరీస్ వచ్చి 12th. అంటే ఇప్పటి వరకు మనకు 12 అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి దొరికాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి? వేజెస్ అకౌంట్ 13, రెంట్ అకౌంట్ 14, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ 15. సో ఇప్పుడు మనం 15 అకౌంట్స్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఫస్ట్ లెడ్జర్ తాలూకా ఫార్మాట్ చూద్దాం. ఇప్పుడు మనం ఒకసారి ప్రొఫార్మా అబ్జర్వ్ చేస్తే క్యాష్ అకౌంట్ అనేది టైటిల్ అండి. అలాగే లెఫ్ట్ సైడ్ డెబిట్ సైడ్ డిఆర్ అని, రైట్ సైడ్ క్రెడిట్ సైడ్ సిఆర్ అని మెన్షన్ చేస్తారు. తర్వాత డేట్ కాలం, పర్టికులర్స్ కాలం, జర్నల్ ఫోలియో, అమౌంట్ సేమ్ ఆన్ ద క్రెడిట్ సైడ్. డేట్ కాలం, పర్టికులర్స్ కాలం, జేఎఫ్ అండ్ అమౌంట్ కాలం. సో ఫస్ట్ మనం ట్రాన్సాక్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో 2014 ఏప్రిల్ ఫస్ట్ జర్నల్ ఎంట్రీ వచ్చేసి క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. అమౌంట్ ఎంతంటే 1 lakh. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఏప్రిల్ 6th సోల్డ్ గూడ్స్ టు కిషోర్ ఆన్ క్రెడిట్. సో కిషోర్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్, అక్కడ క్యాష్ లేదు. నెక్స్ట్ 7th సోల్డ్ గూడ్స్ టు ఆనంద్ ఫర్ క్యాష్, ఇక్కడ క్యాష్ ఇన్వాల్వ్ అయింది. క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్, టు సేల్స్ అకౌంట్. అమౌంట్ ఎంత? 50,000. నెక్స్ట్ 8th కమిషన్ రిసీవ్డ్.
సో ఎంట్రీ ఏమవుతుంది? క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్ అకౌంట్. ఇది షార్ట్ కట్లో రాస్తున్నాను, మీరు ఫుల్ ఫామ్లో రాసుకోండి. కమిషన్ అకౌంట్ డేటా, కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ అమౌంట్ వచ్చేసి 5000. నెక్స్ట్ జనవరి ఏప్రిల్ 19th ట్రాన్సాక్షన్ ఒకసారి చూడండి. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మోహన్ ఫర్ క్యాష్. సో ఎంట్రీ ఏమో పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇటువైపు కూడా 2014 ఏప్రిల్ ట్రాన్సాక్షన్ వచ్చి 19th. ఇక్కడ ఏమని రాస్తామంటే బై పర్చేజెస్ అకౌంట్, బై పర్చేజెస్ అకౌంట్. అమౌంట్ ఎంత? 24,000. అలాగే 20th ట్రాన్సాక్షన్ చూడండి. పర్చేజ్డ్ స్టేషనరీ. సో స్టేషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో లెడ్జర్లో ఏమని రాస్తాం? బై స్టేషనరీ అకౌంట్. అమౌంట్ ఎంత? 750 రూపీస్. నెక్స్ట్ 21st పెయిడ్ క్యాష్ టు మురళి. సో ట్రాన్సాక్షన్ మురళి అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో లెడ్జర్లో క్యాష్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై మురళి అకౌంట్ 15,000. నెక్స్ట్ 22nd పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. సేమ్ బై పర్చేజెస్ అకౌంట్ అండ్ 30,000. నెక్స్ట్ 24th ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో క్యాష్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్. అమౌంట్ వచ్చేసి 2000. అలాగే 30th పెయిడ్ శాలరీస్ బై salaries account 3,000. నెక్స్ట్ సేమ్ డేట్ 30th బై వేజెస్. వేజెస్ ఎంత? 2000. నెక్స్ట్ మళ్ళీ 30th రెంట్ పెయిడ్ బై రెంట్ అకౌంట్. రెంట్ అకౌంట్ ఎంత? 8,000. నెక్స్ట్ మళ్ళీ 30th ఏప్రిల్ బై ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఎంతది? 1000 రూపీస్. దీంతో మనం ఎంట్రీస్ అన్నీ పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇండివిజువల్ సైట్స్ మనం టోటలింగ్ చేయబోతున్నాం. సో లెడ్జర్లో క్యాష్ అకౌంట్లో పోస్టింగ్స్ జరిగాయి. ఇప్పుడు ఇండివిజువల్ సైట్స్ టోటల్ చేయండి. ఇండివిజువల్ సైట్ టోటల్స్ చేసినప్పుడు డెబిట్ సైడ్ టోటల్ చూస్తే 1,00,000 ప్లస్ 50,000, 1,50,000, 2,000 ప్లస్ 5,000, 1,57,000 వచ్చింది. సో డెబిట్ సైడ్ టోటల్ ఎంత వచ్చింది? 1,57,000. అలాగే క్రెడిట్ సైడ్ టోటల్ చేస్తే ఈ 750 అనేది స్మాలర్ అమౌంట్ కాబట్టి ఇది లాస్ట్లో చూద్దాం. 24,000 ప్లస్ 15,000 39,000 ప్లస్ 30 69,000 ప్లస్ 3 72,000 ప్లస్ 2 74,000 ప్లస్ 8 82,000 ప్లస్ 1 83,000. సో ఇక్కడ 83,000 మాత్రమే ఉంది. ఎంత ఉందండి? 83,000. అంటే
మనకి టోటల్‌గా 1,57,000 క్యాష్ వస్తే దాంట్లో 83,000 రూపీస్ మనం ఎక్స్‌పెండిచర్‌కి పెట్టాం. ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉండేది? 1,57,000లో 83,000 చేస్తే 74,000 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. సో, క్యాష్ అకౌంట్‌లో క్రెడిట్ సైడు ఆన్ 30 బై బ్యాలెన్స్ సి బై డి బ్రాకెట్‌లో బిఎఫ్ అంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ అండి. 1,57,000లో 83,000 మైనస్ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ నెక్స్ట్ ఈ 750 కూడా వేయాలి కాబట్టి సారీ 83,750. సో ఇప్పుడు మనకి 73,250 అనేది బ్యాలెన్స్ అమౌంట్. 73,250 టోటల్ చేస్తే 1,57,000. సో ఈ అమౌంట్ని మనం నెక్స్ట్ మంత్ అంటే మే ఫస్ట్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. దీన్నే మనం బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ అంటాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్. టు బ్యాలెన్స్ బి బై డి బ్రాడ్ డౌన్ ఎంత 73,250. ఈ విధంగా మనం రిమైనింగ్ అకౌంట్స్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అకౌంట్ మనం క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు టైటిల్ పెట్టుకున్నామా, క్యాపిటల్ అకౌంట్, అలాగే డెబిట్ సైడ్ డిఆర్, క్రెడిట్ సైడ్ సిఆర్. నెక్స్ట్ డేట్, పర్టిక్యులర్స్, జేఎఫ్, అమౌంట్, అగైన్ డేట్, పర్టిక్యులర్స్, జేఎఫ్ అండ్ అమౌంట్. సో ఆన్ ఫస్ట్ ఎప్పుడు ట్రాన్సాక్షన్ జరిగింది? 2014 ఏప్రిల్ 1 బై క్యాష్ అకౌంట్. సో ఎంత అమౌంట్ క్యాష్? 1,00,000. తర్వాత మళ్ళీ ట్రాన్సాక్షన్ ఏం జరగలేదు కదా. సో ఆ మంత్లో ఎండింగ్ వచ్చాం 2014 ఏప్రిల్ 30 టు బ్యాలెన్స్ సి బై డి ఎంత అమౌంట్? 1,00,000. సో బోత్ సైడ్స్ కూడా 1,00,000 ఉంది. నెక్స్ట్ మే 1 బై బ్యాలెన్స్ బి బై డి 1,00,000. ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందాక క్యాష్ అకౌంట్లో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనేది డెబిట్ సైడ్ వచ్చింది, క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వచ్చింది. అంటే అసెట్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా డెబిట్ సైడ్ బ్యాలెన్స్ మాత్రమే చూపిస్తాయి. నెక్స్ట్ లయబిలిటీస్ మనకి ఎప్పుడు కూడా క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ మాత్రమే చూపిస్తాయి. ఓకేనా. మనం ఇప్పుడు థర్డ్ అకౌంట్ అయిన కిషోర్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం చూస్తాం. ఫార్మాట్ యాజ్ ఇట్ ఈజ్ అండి. కిషోర్ అకౌంట్. నెక్స్ట్ క్రెడిట్, డెబిట్, డేట్, పర్టిక్యులర్స్, జేఎఫ్, అమౌంట్, డేట్,
పర్టిక్యులర్స్ జేఎఫ్ అమౌంట్. సో ప్రొఫార్మా రెడీ అయిపోయింది. మనకు ఫస్ట్ ట్రాన్సాక్షన్ కిషోర్తో ఎప్పుడు జరిగిందంటే 2014 ఏప్రిల్ 6th కిషోర్కి మనం క్రెడిట్ సేల్స్ చేసాం. సో కిషోర్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ ఎంత అమౌంట్ 43,000. నెక్స్ట్ మళ్ళీ మనకు కిషోర్ సేల్స్ రిటర్న్ చేశాడు ఎప్పుడు ఏప్రిల్ 14th. సో 2014 ఏప్రిల్ 14 బై సేల్స్ రిటర్న్స్ అకౌంట్ ఎంత అమౌంట్ సేల్ రిటర్న్ చేశాడు 10,000. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా? లేదు. సో ఏప్రిల్ 30th కిషోర్ అకౌంట్లో మనకు బ్యాలెన్స్ ఎంత ఉందంటే సేల్స్ అకౌంట్ 40,000 43,000 సేల్ చేసాము, దాంట్లో 10,000 రిటర్న్ చేసాము. బై బ్యాలెన్స్ సి బై డి 33,000. టోటల్ చేస్తే క్రెడిట్ సైడ్ 43,000, డెబిట్ సైడ్ కూడా 43,000. అలాగే మే 1st కిషోర్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది? టు బ్యాలెన్స్ బి బై డి బ్రాడ్ డౌన్ 33,000. ఇక్కడ కిషోర్ అనేది మనకు ఎసెట్ అవుతుంది. ఎలా అంటే డెటార్స్ రూపంలో కిషోర్ నుంచి మనకు 33,000 రూపీస్ ఇంకా అమౌంట్ రావాల్సింది. ఇప్పుడు మనం 4th అకౌంట్ అయినటువంటి సేల్స్ అకౌంట్ ప్రిపేర్ చేయబోతున్నాం. సేల్స్ అకౌంట్ క్రెడిట్ డెబిట్ డేట్ పర్టిక్యులర్స్ జేఎఫ్ అమౌంట్ సేమ్ డెబిట్ పర్టిక్యులర్స్ జేఎఫ్ అమౌంట్. నెక్స్ట్ మనకు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందంటే 2014 ఏప్రిల్ 6th ఎవరికి చేసాము? కిషోర్కి క్రెడిట్ సేల్స్ చేసాం కదా. సో బై కిషోర్ అకౌంట్ ఎంత? 43,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏప్రిల్ 7th బై క్యాష్ అకౌంట్. ఫస్ట్ ట్రాన్సాక్షన్లో కిషోర్కి సేల్ చేసాము, సెకండ్ ట్రాన్సాక్షన్లో క్యాష్ అకౌంట్ క్యాష్కి సేల్ చేసాం. సో ఎంత అమౌంట్? 50,000. టోటల్ వచ్చేసి మనకు 93,000 రూపీస్ వాల్యూ అనేది సేల్ చేయడం జరిగింది. ఆన్ ద డెబిట్ సైడ్ 2014 ఏప్రిల్ 30 టు బ్యాలెన్స్ సి బై డి బోత్ సైడ్స్ టోటల్ చేస్తే 93,000. మళ్ళీ మే 1st బై బ్యాలెన్స్ వి బై డి. సార్ అసెట్స్ డెబిట్ బ్యాలెన్స్, లైబిలిటీస్ క్రెడిట్ బ్యాలెన్స్ వస్తాయి అన్నారు కదా, మరి సేల్స్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చిందంటే యాక్చువల్గా మనకు సేల్స్ అకౌంట్ బ్యాలెన్స్ అంతా మనం ట్రేడింగ్ అకౌంట్కి తీసుకెళ్తాం, అంటే ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ట్రేడింగ్ అకౌంట్కి తీసుకెళ్తాము.
కాకపోతే ఇది మంత్ ఎండింగ్ కాబట్టి నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ వచ్చింది. అంతేకాని సేల్స్ అకౌంట్ మనకి ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అనేది రాదు. ఇవి నామినల్ అకౌంట్స్ కదా. వీటి పర్పస్ ఏంటంటే ఇవి క్లోజ్ చేసి మనం ట్రయల్ బ్యాలెన్స్కి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి తీసుకెళ్తాం. నెక్స్ట్ మనం కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కమిషన్ రిసీవ్డ్ అకౌంట్, క్రెడిట్ సైడ్, డెబిట్ సైడ్. డేట్, పర్టిక్యులర్స్, JF, amount, and again date, particulars, JF అండ్ అమౌంట్. ఇప్పుడు కమిషన్ రిసీవ్డ్లో మనకు ఒకే ఒక ట్రాన్సాక్షన్ జరిగింది కదా. అది ఎప్పుడు జరిగిందంటే 2014 ఏప్రిల్ 8 కమిషన్ని రిసీవ్ చేసుకున్నాం. 2014 ఏప్రిల్ 8 in the form of cash. So by క్యాష్ అకౌంట్ ఎంత 5,000 రూపీస్ రిసీవ్ చేసుకున్నాం. నెక్స్ట్ సేమ్ 2014 ఏప్రిల్ 30 టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 5,000 రూపీస్. సో రెండు వైపులా బ్యాలెన్స్ క్లోజ్ చేస్తే 5,000 రూపీస్ అండ్ ఇటువైపు కూడా 5,000 రూపీస్. సో మళ్ళీ మే 1 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 5,000 రూపీస్. సో ఇది ఇన్కమ్ అకౌంట్, ఇది కూడా నామినల్ అకౌంట్ కాబట్టి మనకు ట్రయల్ బ్యాలెన్స్కి వెళ్ళిపోతుందండి ఇయర్ ఎండింగ్కి. ఇప్పుడు కాబట్టి మంత్ మధ్యలో, ఇయర్ మధ్యలో ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం సేల్స్ రిటర్న్స్ అకౌంట్ ప్రిపేర్ చేయబోతున్నాం. సేల్స్ రిటర్న్స్ అకౌంట్లో మనకు ఒకటే ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి సేల్స్ రిటర్న్స్ అకౌంట్, క్రెడిట్ సైడ్, డెబిట్ సైడ్. డేట్, particulars, JF and amount, and again date, particulars, JF and amount. సేల్స్ రిటర్న్స్ ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 14. సో 2014 ఏప్రిల్ 14 ఎవరు సేల్స్ రిటర్న్ చేశారు? టు కిషోర్ అకౌంట్. కిషోరే కదా మనకు సేల్ రిటర్న్ చేశాడు. ఎంత అమౌంట్ చేశాడు? 10,000 రూపీస్. సో దాన్ని 2014 ఏప్రిల్ 30కి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 10,000 బోత్ సైడ్స్. బ్యాలెన్సింగ్ చేసి టోటల్ వేస్తే నెక్స్ట్ దాన్ని మే 1కి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఓకేనా. నెక్స్ట్ మనం మురళి అకౌంట్ ప్రిపేర్ చేయబోతున్నాం. మురళి అకౌంట్, క్రెడిట్ సైడ్, డెబిట్ సైడ్.
డేట్, పర్టిక్యులర్స్, జేఎఫ్ అండ్ అమౌంట్. సేమ్ డేట్, particulars, JF and amount. సో మురళి అకౌంట్లో మనకు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందంటే 16th ఏప్రిల్ పర్చేస్ చేశాం. సో 2014 ఏప్రిల్ 16 బై పర్చేజెస్. ఎంత వాల్యూ పర్చేస్ చేసామంటే 20,000. నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? 21st ఏప్రిల్. ఫస్ట్ ఏం జరిగిందంటే పర్చేజ్ రిటర్న్స్ జరిగింది. సో పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ ఎంత వాల్యూ 3,000. నెక్స్ట్ సేమ్ డేట్న క్యాష్ వచ్చింది టు క్యాష్ అకౌంట్ 15,000. సారీ, ఇక్కడ క్యాష్ రాలేదండి, క్యాష్ని మనం పే చేసాం. సో మురళి అకౌంట్ రిటార్ టు క్యాష్ అకౌంట్. అమౌంట్ ఎంత? 15,000. నెక్స్ట్ ఆన్ 30th ఏప్రిల్ బ్యాలెన్స్ ఎంత ఉంది మురళి అకౌంట్లో? క్రెడిట్ సైడ్ టోటల్ 20,000, డెబిట్ సైడ్ టోటల్ 18,000. సో బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 2,000. టోటల్ చేస్తే డెబిట్ టోటల్ 20,000, క్రెడిట్ టోటల్ 20,000. సో మే 1st బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 2,000. సో మురళి దగ్గర నుంచి మనం గూడ్స్ పర్చేస్ చేసాం కాబట్టి మురళి మనకు క్రెడిటార్ అవుతాడు. సో క్రెడిటార్ అకౌంట్లో ఆల్వేస్ క్రెడిట్ బ్యాలెన్సే ఉంటుంది. ఇక్కడ మనకు మురళి అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ 2,000 ఉంది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్ ప్రిపేర్ చేయబోతున్నాం. పర్చేజెస్ అకౌంట్, క్రెడిట్, డెబిట్, డేట్, particulars, JF and amount. Next date, particulars, JF and amount. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? 2014 ఏప్రిల్ 16. ఏప్రిల్ 16 ఫస్ట్ ఎవరి దగ్గర పర్చేస్ చేసామంటే మురళి అకౌంట్, మురళి దగ్గర పర్చేస్ చేసాం. అమౌంట్ ఎంత? 20,000. నెక్స్ట్ ఏప్రిల్ 19 టు క్యాష్ అకౌంట్, టు క్యాష్ అంటే ఇది క్యాష్ పర్చేస్. క్యాష్ అకౌంట్ ఎంత పర్చేస్ చేసినాం? 24,000. నెక్స్ట్ 22nd ఏప్రిల్, ఇది కూడా క్యాష్ పర్చేజెస్.
సో టు క్యాష్ అకౌంట్. ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో సి/డి అని పడింది, అది రాంగ్ అండి. టు క్యాష్ అకౌంట్. ఎంత అమౌంట్ అంటే 30,000. సో టోటల్ మన డెబిట్ సైడ్ టోటల్ ఎంత? 20 + 24 + 30 74,000 వాల్యూ గూడ్స్ మనం పర్చేస్ చేసాం. నెక్స్ట్ 2014 ఏప్రిల్ 30 బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 74,000. సో బోత్ సైడ్స్ టోటల్ చేయండి. 74,000. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ టోటల్ 74,000. నెక్స్ట్ May 1st to balance brought down 74,000. పర్చేజ్ అకౌంట్స్ తర్వాత మనం స్టేషనరీ అకౌంట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. స్టేషనరీ అకౌంట్. స్టేషనరీ అకౌంట్ క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్. డేట్ పర్టిక్యులర్స్ JF amount. Again date particulars JF అండ్ అమౌంట్. మనకు స్టేషనరీకి సంబంధించి ఒకటే ట్రాన్సాక్షన్ జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే 2014 ఏప్రిల్ 20. పర్చేజ్ వాల్యూ వచ్చి 750 రూపీస్. సో స్టేషనరీ అకౌంట్ డేటర్ ఎప్పుడు? ఏప్రిల్ 20 టు క్యాష్ అకౌంట్ అమౌంట్ 750. 2014 ఏప్రిల్ 30 బై బ్యాలెన్స్ carried down 750. Both set totals 750, 750. Debit side May 1st to balance brought down 750. ఇప్పుడు మనం పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ ప్రిపేర్ చేయబోతున్నాం. పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్స్లో మనకు ఒకే ఒక ట్రాన్సాక్షన్ ఉందండి. ఎవరికి పర్చేజ్ రిటర్న్స్ చేశానంటే మురళికి పర్చేజ్ రిటర్న్స్ చేయడం జరిగింది. సో డేట్ particulars JF and amount same on credit side. Date particulars JF and amount on 2014 April 21st by Murali account. Amount in the 3,000 rupees. So on debit side 2014 April 30
by balance carried down 3000. Both sides totals 3000 and 3000. Credit side balance May 1st by balance brought down 3000. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ క్రియేట్ చేయబోతున్నాం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ క్రెడిట్ డెబిట్ డేట్ particulars JF and amount. Next date particulars JF and amount. ఫస్ట్ ట్రాన్సాక్షన్ మనకి ఎప్పుడు జరిగింది? 2014 April 24 by cash account. సో 2000 కదా మనకు ఇంట్రెస్ట్ వచ్చింది, ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా అదే అవుతుంది. 2014 April 32 balance carried down 2000. Both side totals. Next month opening May 1st by balance brought down 2000 rupees. ఇప్పుడు మనం రెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. రెంట్ అకౌంట్ క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్ డేట్ particulars JF and amount. Date particulars JF and amount. రెంట్ మనం ఎప్పుడు పే చేసాం? April 30 2014 April 30 టు క్యాషే కదా పే చేసాం. ఎంత అమౌంట్ పే చేసామంటే 8000 రూపీస్. సో క్లోజింగ్ కూడా మనకు అదే ఉంటుంది. టు April 2014 April 30 by balance carried down 8000. Both sides closing. Balancing total anta 8000. Next May 1st to balance brought down 8000. ఇప్పుడు సాలరీస్ అకౌంట్ ప్రిపేర్ చేయబోతున్నాం. సాలరీస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్ డేట్ particulars JF amount. Date particulars JF and amount. సో ఇది కూడా 2014 April 30th పే చేసాం టు
క్యాష్ అకౌంట్ ఎంత అమౌంట్ అంటే 3000. అగైన్ క్రెడిట్ సైడ్ 2014 April 30 by balance carried down 3000. So both side total 3000, 3000. మళ్ళీ మే ఫస్ట్కి వచ్చేసరికి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 3000. 14th అకౌంట్ అండి. ఇప్పుడు 14th అకౌంట్ వచ్చి వేజెస్ అకౌంట్. క్రెడిట్ డెబిట్ డేట్ పర్టిక్యులర్స్ జేఎఫ్ అమౌంట్. అగైన్ డేట్ particulars JF and amount. ఇది కూడా 2014 ఏప్రిల్ 30th పే చేయడం జరిగింది. టు క్యాష్ అకౌంట్ 2000. సో ఒకటే ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి 2014 ఏప్రిల్ 30 బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 2000. బోత్ సైడ్ టోటల్స్ 2000 May 1st to బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 2000. సో ఇప్పుడు మనం ప్రాబ్లం ఎండింగ్కి వచ్చామండి. లాస్ట్ అకౌంట్ ప్రిపేర్ చేయబోతున్నాం. లాస్ట్ అకౌంట్ వచ్చి ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అకౌంట్. క్రెడిట్ డెబిట్ డేట్ పర్టిక్యులర్స్ జేఎఫ్ అండ్ అమౌంట్. డేట్ పర్టిక్యులర్స్ జేఎఫ్ అండ్ అమౌంట్. సో ఇది కూడా ఒకే ఒక ట్రాన్సాక్షన్ ఉంది. 2014 ఏప్రిల్ 30 ఎంత అమౌంట్ పే చేసామంటే 1000. సో టు క్యాష్ అకౌంట్ 1000 సేమ్ 2014 ఏప్రిల్ 30 బై బ్యాలెన్స్ carried down 1000. Closing balance 1000. On May 1st to balance brought down 1000. దీంతో మనం చాప్టర్ 5 లెడ్జర్ టెక్స్చువల్ ఎక్స్ప్లెనేషన్ అలాగే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఇలిస్ట్రేషన్ 1 కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో మీ అందరికీ లెడ్జర్ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో అర్థమైంది అనుకుంటా. రిమైనింగ్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం పార్ట్ 2 వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫర్ మోర్ అకౌంటింగ్ వీడియోస్ వాచ్ ధీరస్ కామర్స్ అకాడమిక్ ఛానల్.